49,972 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అబ్బా ఇది ఎంత తొందరగా అవుతుందో ఏమో, దీనికోసం నేనైతే వెయిటింగ్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే నేను చాలా మస్తు హ్యాపీ, ఎందుకంటే మీకు ఇంకా thumbnail చూస్తేనే అర్థమైనట్టుంది. ఎందుకంటే ఇలా మన ఛానల్ 50Kని రీచ్ కాబోతుంది, అంటే 50,000 అయితే సబ్స్క్రైబర్లను అయితే రీచ్ కాబోతుంది. ఇక చూడాలి, ఇంకా 22 మంది అయితే అయిపోద్ది. 49,978 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిండ్రు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మన పాత ఛానల్ ఉన్నప్పుడు కూడా 50Kని రీచ్ అయింది. 50K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాతనేమో మన ఛానల్ అయితే పోయింది. అప్పుడు కూడా నేను 50K అయిందని సెలబ్రేట్ అయితే చేసుకున్నా, కానీ ఇక మళ్ళీ వీడియో పెడదాం అనేసరికి ఇక ఛానల్ అట్లా పోయినాక ఇక మస్తు బాధ అనిపించింది. సో ఇక మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిన తర్వాత ఇది కూడా 50Kని అయితే రీచ్ కాబోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అసలు నాకే ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థమవుతలే, కానీ రీసెంట్గా మొన్న ఒక 1 month బ్యాక్ కూడా ఏమంటారు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. అసలు అప్పుడు కూడా మానిటైజేషన్ ఆగిపోయింది. అసలు ఇక ఛానల్ మొత్తం కథ అయింది. ఇట్లా నాకు 2 times జరిగింది. ఏమైనా కూడా ఈ ఛానల్ అయితే మంచిగా కాపాడుకోవాలని అసలు దీన్ని ఏం చేస్తలేను, జస్ట్ మంచిగా వీడియోస్ పెట్టకుండా ఉంచుతాను. ఈ ఛానల్ అయితే మంచిగా కాపాడుకుందాం. ఇక పొద్దుగాల నుంచి అయితే వెయిటింగ్, ఎప్పుడైతుందా అని చూసుకుంటూనే ఉన్నాను. కాకపోతే ఇంకా అవుతలేదు. ఇలా వీడియో కూడా పెట్టిన, మేము వాడపోషమ్మ చేసుకున్నాం అయితే ఆ వీడియో కూడా పెట్టిన. చూడాలి, తాపుకోకుండా పెరిగిన కొద్దీ సంబరం అనిపిస్తుంది. మా మమ్మీ అయితే ఆడ కూర్చోని చూస్తుంది. మమ్మీ 50,000 అయితే నీకేం కొనియాలి? ఏం కొనిచ్చలేదు, మంచిగా ఇంకా బాగా కావాలి. అసలు జోక్ ఏంటిదంటే నాకేమో వ్యూస్ మస్తు వస్తున్నాయి, అంటే 1 dayలోనే 1 lakh రీచ్ అవుతుంది. కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తలే. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరు. మొన్న లాస్ట్ టైం ఏదేంటి మా ఇంట్లో తొలి ఏకదశి అని పెట్టిన కదా, ఆ రోజు అయితే 1 day 1 lakh వచ్చింది. నాకు అది మస్తు అనిపించింది ఆ రోజు. అరే అసలు నేను షాక్ అయినా, 1 dayకి 1 lakh రీచ్ అవ్వడేంది అని అనిపించింది. కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా ఉండి మళ్ళీ ఒకరు వెరిగిళ్ళు నా కళ్ళ ముందంటే ఇట్లా మీది పోతానే సంబరం అనిపిస్తుంది. ఇంకెప్పుడైతుందో ఏమో చూస్తూనే ఉన్నా. మన ఛానల్ ఉన్న వాళ్ళకి కూడా 1 lakh రీచ్ అయ్యేటప్పుడు గట్లనే అనిపించేది కదా, 1 million కావచ్చు, 1 lakh కావచ్చు. ఇంకొకటి పెరిగింది, 83 అయింది. ఇంకెప్పుడైతుందో ఏమో. ఇంకా త్వరలోనే మన ఛానల్ 1 lakh రీచ్ కావాలి. సో అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తాను, రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో. ఈ కాడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో మీరైతే నాకైతే సజెస్ట్ చేయండి, ఈ వీడియోది ఆ వీడియోది అని. ఇలానైతే బాగానే మంది కామెంట్స్ అయితే పెట్టిళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంది వీడియో మంచిగా ఉందా? చూసిల్లా? ఇంతకి చూసే ఉంటారు. పిసలేసినట్టు వీడనైతే రీఫ్రెష్ చేస్తూనే ఉన్నా. తిన్నారా అన్నం? 11 అవుతుంది. సెలబ్రేషన్ టైం వస్తుంది. అసలు వ్యూస్ కింద వచ్చినప్పుడు అందరు సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకుంటలేరు? ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోలేరు. ఒక 15 మంది అన్నాయి, ఇవాళ 15 మంది చేసుకోవాలి. ఇక అయిపోయాక లాస్ట్ అందరు చేసుకోవాలి. అట్లని కాదు కానీ ఇంకొకరు పెరిగింది. అరే మీకు గిట్లా కదిలాక చూపిస్తా అంటే అసలు అది అవుతలేదు. ఇటు ఉండగానే కదులుతుంది. ఇంకా 14 మంది. ఇవాళ అవుతారో మరి ఎప్పుడైతారో తెలియదు. మీ దగ్గర పక్కకి ఎవరైనా ఫోన్లు ఉంటే తీసుకొని తొందర వేయరు, నేను సంబరపడతా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. గిట్లా లైఫ్ లో ఏదన్నా హ్యాపీ మూమెంట్ అంటే గిట్లా ఏదన్నా జరిగినప్పుడే మంచిగా అనిపిస్తుంది కదా. అంటే ఏమన్నా చేసుకోవాలనిపిస్తుంది, ఏమన్నా పార్టీ టైప్. నాకైతే గట్టనే అనిపిస్తుంది. ఇలా గులాబ్ జామ్ అన్నా ఏమన్నా వేసుకుంటాం, మంచిగా ఎంజాయ్ పండుగ. కాకపోతే ఇంకా అయితే లాస్ట్ టైం మంచిగా సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయి. వాళ్ళు మీకు చూపిస్తా. మంచిగా చేసుకున్నప్పుడు ఏమంటారు మా దగ్గర చిన్న వాళ్ళందరినీ, మా అన్నయ్య బిడ్డని, మా అక్క బిడ్డ కొడుకులు నల్లు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి చికెన్ తోటి మస్తు ఎంజాయ్ చేసినాం. అప్పుడు మధ్యసి చిన్న ఉన్నది కారా నీకు మత్తు నా దగ్గరికి రా. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోలేరు ప్లీజ్. నెక్స్ట్ అయితే నేను కొన్ని వీడియోలు తీయాలని అయితే రాసి పెట్టుకున్నా. అంటే ఏం తీస్తా అంటే ఒక అమ్మాయిలో బిర్యానీ చేస్తామని మా మమ్మీ తోటి మస్తు మంది ఇట్లా పప్పు గారెలు చేసుకున్నాం మేము. అప్పుడు బాగా మంది కామెంట్ చేసి అవి ఎట్లా చేసుకుంటారో చెప్పుల్లి అని.
సో అది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫెస్టివల్స్ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు నెలకు ఒక పండగ ఉంటది కదా, అవన్నీ తీస్తా. ఫస్ట్ ఛానల్ అయినా కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినందుకైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అగో అగో ఇంకొక 11 మంది అయితే అయిపోద్ది, ఇక ఎంజాయ్ చేసే ఫుల్. కానీ మా ఇంట్లో ఎవ్వరు లేరు, మా మమ్మీ నేను మా బాపు ముగ్గురం, ఇక మధ్యేసి 4 ఉన్నాం. కానీ ఆమె అత్తలేదు ఇంటి దగ్గరికి. అయ్యో చెప్పుడు మర్చిపోయినా, ఇక నుంచి షార్ట్స్ కూడా కదా తీస్తా, అంటే జస్ట్ చిన్నగా తీస్తా అనుకుంటానా. తీస్తా ఇవరకు 2 పెట్టినా, ఒకటి మా అక్కతోటి పెట్టినా, ఇంకొకటి ఏమో మేము ఎల్లమ్మ తీర్థం మేడం అది పెట్టినా. అగో 9, ఇంకొక 10 మంది అయితే అమ్మ ల్యాప్టాప్ రాకి, ఇంకొక 10 మంది అయితే అయిపోద్ది. ఎప్పుడైందో ఏమో. అయ్యయ్యో అయితే ఎగురుతాంలా ఏమవుతుందన్న కూడా తెలుస్తలే. ఇంకొక 9 మంది. అగో ఇంకొక 8 మంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదో ఇయ్యాలనే అవుతుంది కావచ్చు, ఇయ్యాలనే ఓవర్ బిల్డప్లు ఇస్తుందనే అనుకోకుల్లి లేదు. మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి, ఉంటది కూడా. ఎట్లుంటే నా వీడియోస్ మంచిగా ఉండే, అసలు నేను మంచిగా మాట్లాడదా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తే ఏదో అట్టి అంతా ఏదో పెడుతున్నా కావచ్చు, ఏదో వీడియోలు పెడుతున్నా కావచ్చు అనిపిస్తుంది నా మనసుకు నాకే. కానీ ఏమో ఇక మీరు చూస్తే నాకు మీకు తెలుసు. ఒక్కొక్కసారి మా ఇంట్లో అంటే ఇది మంచి లేదు, ఇది ఎందుకు పెట్టినవా అని అంటారు. అంటే ప్రతిదానికి కాదు, ఏదో ఒక్కదానికి అట్లా అంటారు. ఇంకొక 6 అయితే అయిపోద్ది. టింటిడిన్ ఎంజాయ్. ఎప్పుడైతే ఏమో నేను మన మై ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీడియోలా ఎట్లా యాక్టింగ్ చేస్తానో మంచిగా చేస్తానా. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్కి అయితే మస్తు మంది అంటే నా కామెంట్కి అయితే మస్తు మంది రిప్లై ఇచ్చిళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ యాక్టింగ్ అని మస్తు మంది. వీడియోస్ కూడా ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? నాకైతే మంచిగా అనిపిస్తుంది. అగో ఇంకొక 5 అబ్బా ఇట్లా జరిగిన కొద్ది నా పానం ఇట్లా అయితే ఉంది. ఇట్లా 1 లైక్ అయినప్పుడైతే ఇంకా మస్తు, అప్పుడైతే ఇక నేను అసలు మస్తు ఎంజాయ్ చేస్తా. ఇక మా మమ్మల్ని నేను ఎప్పుడు ఏంటిది రెస్టారెంట్ కానీ మూవీకి కానీ ఎప్పుడు పోలే. అప్పుడు మా మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకుపోతా. 1 లైక్ తొందరగా రీచ్ అయితే, అంటే రీచ్ ఎప్పుడైనా కూడా 1 లైక్ అయినప్పుడు అప్పుడు కూడా ఇట్లా అప్పుడు కూడా వీడియో తీస్తా. అప్పుడు మా మమ్మల్ని ఇక మస్తు ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు 50K కాబట్టి మంచిగా ఏమంటే స్వీట్ తోటి, అప్పుడు నాన్ వెజ్ తోటి. అగో ఇంకొక 4 మా బాబాయ్ తీయాలనే వారం కలుతుంది, ఆదివారం మంచిగా 50K అవుతుంది అంట అండి. చూడండి మా చేస్తే అయితే ఎగురుతుంది. అగో ఇంకొక 3 ఇంకొక 2 అగో ఇంకొక్కలే దొడవచ్చారు. ఇంకొక్కలే ఎప్పుడైతారో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మళ్ళీ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆయన అట్లనే ఉంచుకుంటే ఏమోరు. ఇంకొక 2 అయితే అయిపోద్ది. లాస్ట్ టైం అయితే మస్తు తొందరగా అయింది, అసలు ఒక 5 months లో అట్లా అసలు 50K రీచ్ అయింది. పుష్ప ఇచ్చుడే మాకు ఇప్పుడు వచ్చింది. అప్పుడప్పుడు ఏం కట్టాయే మా అక్క ఉన్నది రీల్ కూడా వేసింది నాతో, ఘోరం అసలు. అది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. అందుకే 50,000 అక్క 50,000 నీకేం గిఫ్ట్ ఇవ్వండి? నాకు ఫోన్ కొని ఇంకేమన్నా అద్దా? చీరను టిక్లీలో ఏమన్నా అంటే ఫోనే కావాలి. ఇంకేమన్నా అద్దా? ఇక ఇంక అక్కడ నువ్వు చేసుకున్నావా? ఏంటిది సబ్స్క్రైబ్ చేసుకోలే, ఫోన్ లేదు కొని చేసుకుంటా కదా. ఇంకొక్కలే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్, చేసుకోవాలి. ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దేవుడా తొందరగా కళ్ళు మూసి కళ్ళు తెరిసే కావాలి. మంచి తెచ్చి పెట్టుకున్న సెలబ్రేషన్ టైం రమ్మనంట రాళ్ళు కొట్టేటోళ్ళు వాళ్ళకి కొట్టరాదట. ఇంకొక్కలే కదా నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తాలి ఎంపులు నన్ను గోడ వచ్చుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అసలు జోక్ ఏంటంటే నేను వీడియో పెడతాని అక్కడికి శ్రీ వాళ్ళ ఇంటికి అయినా పెడిన తర్వాత అసలు చూసేసరికి సడన్ గా అయ్యింది. ఇక నేను షాక్ అయినా. ఇంటికి వచ్చిన జల్దీ రెడీ అయ్యి మళ్ళీ వీడియో ఇస్తాను.
అయితే అదే అవుతుంది ఎందుకు దాన్ని అట్లా ఇంకొక్కలే అబ్బా ఒక్కలైతే సంబరం అనిపిస్తుంది 50K అవుతుంది కదా అందుకే ఇంకొక్కలే ఒక్కలే మంచిగా వీడియో ఇంకొక్కరు కూడా నచ్చిల్లు మన కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఏం కావాలి ఎప్పుడు నాకైతే ఫోన్ కావాలి ఫోన్ కావాలి ఇంకా అన్నద్దా ఫోనే కావాలి ఇంకేం అది మెత్త అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ బాగా వచ్చినట్టున్నాడు ఇప్పుడు అంతా అయిపోయినాక అమ్మాయ్య థ్యాంక్ చూపెట్టు. ఘోరం అసలు అమ్మ ఇప్పుడు చూడాలి ఘోరంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఏమో గంటసేపు ఒక్కలేమో అప్పటి నుంచి వెయిటింగ్ చేస్తాను కానీ ఇప్పుడు అయింది అప్పటి నుంచి మరి రవీంద్ర బాబు కోసం చూస్తే ఇప్పుడు వచ్చే వెయిటింగ్ వెయిటింగ్ కోసం ఉంటా అసలు అత్తలేడు మెత్తగా అయింది ఇక్కడ నుంచి ఏమేమి వీడియోస్ పెట్టాలని కూడా మీరైతే నాకు సజెస్ట్ చేయండి మరి జెస్సీ నీకేం కొనియాలి రో జెస్సీ ఏమద్దా ఏమంటాంది అసలు ఈ రోజు థ్యాంక్ యూ ఇప్పటి నుంచి వెయిటింగ్ చేస్తాను తెలుసా నేను వెయిటింగ్ చేయబట్టి ఒక 4 days అవుతుంది ఇక అవుతుంది అని చూసుకుంటూనే ఉంటానా కాకపోతే కాలే ఇగో ఇయ్యాల అయింది సండే ఇలా డేట్ ఎంత 28 జూలై సండే రోజే ఇది రాక ఇట్లా పోతాను అట్టిగా నేను మంచిగా స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా స్క్రీన్ రికార్డ్ కాలే అసలు నేను ఏమంటారు రికార్డ్ చేయక ఆ టెన్షన్ లా ఫోటో క్యాప్చర్ చేసిన గట్లుంటది మనతోని ఏం చేద్దాం ఇక గులాబ్ జామ్ ఆట మరి అంతే కాటన్ పీర్ల కోసం అట ఇప్పుడు అట స్వీట్ ఆట దాని తర్వాత నాన్ వెజ్ ఆట 50K అయినా కాటన్ ఎన్నడు ఒప్పందం ఇక్కడ కూడా వీళ్ళందరూ వెయిటింగ్ కాటన్ పీర్ల కోసం కాటన్ బీర్ల కోసం ఊరిలు ఉడతాను ఇప్పుడే అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళకైతే ఇది మన వీడియో ఇప్పుడైతే మేమైతే గులాబ్ జాములు చేసుకుంటాం హాయ్ అక్క కంగ్రాచులేషన్ 50K అని పెట్టిరు థ్యాంక్ యూ అని పెడతా మీ ఊర్లో ఉన్న ఫేమస్ టెంపుల్ వీడియో చేసి చెయ్యి సాత్విక సిస్టర్ ఓకే అని పెడతా మొత్తం బెడ్ మీద మొత్తం పడేసిల్లు ఇగో నా మీద మొత్తం నెత్తి మీద ఇగో గిన్ని ఉన్నాయి సెలబ్రేషన్ అబ్బా ఇప్పుడే ఇంకా పచ్చడనే అంటే ఇంక ఇదే వాడ వస్తుంది పిండి ప్యాకెట్కి వచ్చిన గులాబ్ జామ్ అసలు ఈ పిండి విసికి గులాబ్ జాములు చేసిందంత ఒకెత్తు ఉండలు చేసింది ఒకెత్తు ఒకసారి అయితే మేము గులాబ్ జాములు మస్తే బాగానే చేసినాం చేసి చల్లారాలే అని పోయి ఎవరన్నా వేడిది ముడతారని పోయి లోపల పెట్టాల్సినాం మేము చేసినామని మేము మర్చిపోయినాం ఎవరన్నా చెప్తే కూడా నమ్మరు తెల్లారి చూసే వరకు అవి మొత్తం పూజాసి పడేసినాం మస్తు మీ ఇంట్లో మీకు ఎట్లా ఏమన్నా జరిగింది అసలు చేసుకోని మర్చిపోయి ఉన్నారా అసలు ఇది చెప్తే కూడా ఇంకెవ్వరు నమ్మరు కాకపోతే జోకు ఎప్పుడంటే మస్తు ఎప్పుడు బాగా రోజుల కింద 1 year కింద ఎప్పుడు బాగా రోజుల కింద కాల్చి చేస్తే అయిపోద్ది మా ఇంట్లో అందరికి పిండి కొంచెం అంత మెత్తగా అయింది అందుకే ఇంత లేట్ చూస్తేనేమో అబ్బా చేతులు వస్తానే కానీ అయినా ఏమో గివ్వే అసలు ఇవ్వంటే ఒక 50 అవుతాయా 50 అయితే వచ్చి అంతే ఎక్కువ ఏం బాగాలేవు ఏముంది ఒక కొమ్మ పెట్టు మంచిగా గోలి 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 ఎత్తా ఆడు ఇగో నీళ్ళు అయితే మంచిగా మసిలినాయి ఇప్పుడు ఇక నీళ్ళు వేద్దాం మా ఇంట్లో గులాబ్ జామ్ చేసుడైతే సెకండ్ కాదు 3rd టైం అనుకుంటా అంతే బాగా మంది బాగా సార్లు వేసుకుంటారు కానీ మేము ఎక్కువ సార్లు వేసుకోవాలి
మూత పెట్టి ఉంచుదాం కొంచెంసేపు. అంతే ఇలాంటికైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. త్వరలోనే మన ఛానల్ 1 lakh రీచ్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయ్యో ఘోరంగా ఇరుకుటమైంది పాపం. ఇట్లా మెస్లా రాకుండా చిన్న గంజేమో చిన్నగా అయింది, ఏమో పెద్దగా అయినాయి, బాగా అయినాయి. వాసన మస్తు మంచిగా గులాబ్ జామ్ అయితే మంచిగా ఉంది కానీ స్వీట్గా లేదు.